వైజాగ్ టెక్ హబ్‌కి స్వాగతం. నేను మీ నాగభూషణం గంట్ల. ఈరోజు ఈ వీడియోలో మనం ఏపీ ఎలక్ట్రిసిటీ జాబ్ అప్డేట్స్ గురించి, అలాగే ఫ్రీ వీక్లీ టెస్ట్ డీటెయిల్స్ గురించి మనం చెప్పుకుందామండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఛానల్ నుంచి వచ్చిన ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ పొందాలనుకుంటే నేను కింద లింక్స్ ఇస్తాను. వాట్సాప్ గ్రూప్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ అన్ని లింక్స్ ఇస్తాను. దాంట్లో జాయిన్ అయితే మన ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చండి. అయితే ఈరోజు నేను చెప్పే డీటెయిల్స్ ఏంటంటే, జేఎల్ఎం జాబ్కి సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని చాలామంది అడుగుతున్నారు కదా, వాటి డీటెయిల్స్, అలాగే మన ఫ్రీ వీక్లీ టెస్ట్ మనం ఎప్పుడు కండక్ట్ చేస్తున్నాం, సాటర్డే ఎందుకు కండక్ట్ చేయలేదు, ఈరోజు మనం సండే కండక్ట్ చేసుకుందాం. ఈరోజు నెక్స్ట్ వీక్ నుంచి యాజ్ ఈజ్గా మళ్ళీ మనం సండే పెట్టుకుందాం. సాటర్డే ఈవినింగ్ పెట్టుకుందాం. సో ముందుగా జాబ్ అప్డేట్స్ గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ సంబంధించి ఒక యాప్ ఉందండి, వైజాగ్ టెక్ హబ్ యాప్. అందులోకి వెళ్తే కోర్సెస్ ఉంటాయి, డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి. ఆ కోర్సెస్ మీకు ఏమైనా కావాలనుకుంటే పర్చేజ్ చేసుకోండి. నేను ఎవ్రీ కోర్స్ డీటెయిల్స్ మీకు ఇండివిజువల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇండివిజువల్ ప్రతిదీ మీకు తెలియజేస్తాము. అట్లానే మన వైజాగ్ టెక్ హబ్కి సంబంధించి బుక్ ఉందండి, అమెజాన్లో దొరుకుతుంది. వాటి లింక్ కూడా కింద ఇస్తాను. ఇది ఓన్లీ ఇంగ్లీష్ మీడియం బుక్ అండి. ఈ బుక్ ఇంగ్లీష్లోనే దొరుకుతుంది, గమనించాలి. మీకు తెలుగులో కావాలంటే పీడిఎఫ్ రూపంలో మన యాప్లో ఉన్నాయి, యాప్లోకి వెళ్ళి చూడండి. యాప్లో ఫ్రీ మెటీరియల్ చాలా ఉన్నాయి. మీరు ముందు ఫ్రీ చూసుకొని మీకు నచ్చితే అప్పుడు పర్చేజ్ చేద్దరు. కానీ ఇదైతే మాత్రం ఇంగ్లీష్ బుక్ అండి, ఇంగ్లీష్లో ఉంటుంది. చాలామంది పర్చేజ్ చేసి రిటర్న్ చేస్తున్నారు తెలుగులో లేదని. క్లియర్గా నేను ఇంగ్లీష్ ఓన్లీ అని చెప్పి రాశాను. ఇది మీకు ఒక హ్యాండ్ బుక్లా పనిచేస్తుందండి. హ్యాండ్ బుక్ అంటే మీకు రివిజన్ చేయడానికి, అంటే మీరు ఆల్రెడీ చదివి చాలా గ్యాప్లో ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఒక రివిజన్లా పనిచేస్తుంది. థియరీ ఉండి ఆబ్జెక్టివ్ ఉంటాయి ప్రతి చాప్టర్కి. ఇది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ జేఎల్ఎంకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అందరికీ 100% సూట్ అవుతుందండి. సో మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే ఏపీ ఎలక్ట్రిసిటీ జాబ్ అప్డేట్స్ గురించి మీకు చెప్తాను కదండి. ఇందులో మనకి నిన్న అంటే 17th అండి, 17th ఒక మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ ఏంటంటే మినిట్స్ ఆఫ్ మీటింగ్ నెగోషియేషన్ విత్ ఏపీ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జేఏసీతో ఒక మీటింగ్ జరిగిందనమాట. ఈ మీటింగ్ ఏంటంటే వాళ్ళు స్ట్రైక్ చేశారు. ఎవరైతే ఏపీ సంబంధించిన ఎలక్ట్రిసిటీ బోర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, ట్రాన్స్కో, జెన్కో, డిస్కాములు అన్నీ సంబంధించిన వీళ్ళకి, ఒక డిస్కామ్ అంటే తెలుసు కదండి, ఒక డిస్ట్రిబ్యూషన్ చేసి, ట్రాన్స్కో అనేది పవర్ జనరేషన్. ఫస్ట్ జెన్కో గురించి తెలుసుకుందాం. జెన్కో అంటే పవర్ జనరేషన్ చేసేదాన్ని, అందులో వర్క్ చేసే వాళ్ళని జెన్కో ఎంప్లాయీస్ అంటారు. ఏపీ ట్రాన్స్కో అంటే పవర్ ఏదైతే జనరేషన్ అయిందో ఆ పవర్ని ట్రాన్స్మిషన్ చేసేది, అంటే 220 kV లెవెల్లో ట్రాన్స్మిషన్ చేస్తారు, మీ డిస్టిక్ వరకు చేస్తారన్నమాట. వాళ్ళని ట్రాన్స్కో అంటారు. ట్రాన్స్కోలో జాబులు కూడా ఉంటాయి, అవి ట్రాన్స్కో ఎంప్లాయీస్. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ డిస్కామ్స్ అంటారు. 3 జిల్లాలకు కలిపి ఒక్కొక్క డిస్కామ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ ఈపీడీసీఎల్ తీసుకున్నాం అనుకోండి, ఇది విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం వాళ్ళకి సంబంధించిన డిస్కామ్ డిపార్ట్మెంట్ అనమాట. ఇది ఏపీ ఈపీడీసీఎల్ అంటారు, ఏపీ సిపిడిసిఎల్ అంటారు, అలాగే ఏపీ ఎస్పీడీసీఎల్ అంటారు. ఇలా సంబంధించిన అన్నిని. అలాగే వీళ్ళందరూ కలిపి మీటింగ్ జరిగిందనమాట. ఆ మీటింగ్ ఏంటంటే అందులో జరిగిన టాపిక్స్ ఏంటి అనేది మీకు చెప్తున్నాను. అందులో మనకు ఉపయోగపడే టాపిక్, అంటే ఎంప్లాయీస్ చాలా అడుగుతారు, వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ అడుగుతారు. వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంబంధించిన చీఫ్ సెక్రటరీతో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో మనకు సంబంధించి, మన జేఎల్ఎం సంబంధించి ఒక పాయింట్ ఉందండి. ఇది రిక్రూట్మెంట్ ఆఫ్ ఆల్ ఇనిషియల్ క్యాడర్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇంజనీరింగ్, ఏఈ, జేఈ అండ్ పిఎన్జీ, అంటే జేపీఓ అసిస్టెంట్, అలాగే అకౌంట్స్ సంబంధించి, అలాగే జేఎల్ఎం సంబంధించి. వీటికి సంబంధించిన క్వశ్చన్ ఏమి అడిగారంటే, ఎప్పుడు రిక్రూట్మెంట్ పడుతుంది, మాకు ఒత్తిడి పెరుగుతుంది బాగా వర్క్ మీద, మీరు తీయాల్సిన పోస్టులు చాలా ఉన్నాయని ఆల్రెడీ చెప్పారు, కానీ మీరు తీయట్లేదు కదా, ఎప్పుడు తీస్తారు అని చెప్పి వాళ్ళ క్వశ్చన్ అడిగారు. ఆ క్వశ్చన్కి వీళ్ళు సమాధానం ఏం చెప్పారంటే, డైరెక్ట్ రిక్రూట్మెంట్ విల్ బి టేకెన్ అప్ ఫర్ ఆల్ ఇనిషియల్ క్యాడర్స్ ఇన్ ఆల్ పవర్ యూటిలిటీస్. నోటిఫికేషన్ విల్ బి ఇష్యూడ్ బై 30th November 2025. 30 నవంబర్ లోపు మేము నోటిఫికేషన్ ఇస్తాము అని చెప్పారండి క్లియర్గా. అక్టోబర్ అని ఇంతకుముందు చెప్పారు, అక్టోబర్ వల్ల పోస్ట్ పోన్ అయింది. సో నవంబర్లో కంపల్సరీగా, అంటే బై 30 నవంబర్ అంటే 30 లోపు ఇస్తామని అర్థం. సో 30th November ఇస్తారని అనుకుందాం. ఇక్కడ నుంచి మనం చూసుకున్నాం ఒక 40 days ఉన్నాయి. గట్టిగా ప్రిపేర్ అవ్వండి, బాగా ప్రిపేర్ అయితే ఈజీగా కొట్టవచ్చు. ఇప్పటి నుంచే కోచింగ్లు ఏమైనా తీసుకుంటే చాలా మంచిది. సో ఇది ఎప్పటి నుంచో చాలామంది అడుగుతున్న క్వశ్చన్కి ఇది ఆన్సర్ అండి. వాళ్ళే ఎవరైతే చీఫ్ సెక్రటరీ, అలాగే సిఎండి, ఎవరైతే ఎండీలు ఉంటారో, ఏపీ ఈపీడీసీఎల్, ఏపీ పవర్ ట్రాన్స్కో, ఏపీ సిపిడిసిఎల్, ఏపీ ఎస్పీడీసీఎల్, వాళ్ళందరూ కలిపి చెప్పిన పాయింట్ అనమాట ఇది. సో మీరు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని అడిగిన క్వశ్చన్కి ఇది సమాధానం అండి. చాలామంది కామెంట్స్లో అడుగుతున్న క్వశ్చన్కి ఇది సమాధానం. అలాగే ఇంతకుముందు వచ్చిన పేపర్ క్లిప్స్ ఇవి, విద్యుత్ సంస్థలో నియామకాలు అని చెప్పి మనకి చాలా నోటిఫికేషన్స్ పేపర్లో వచ్చాయి.
9849 ఖాళీలు ఉన్నాయన్నారు, కానీ ఇన్ని తీస్తారనేది లేదు. దీన్నే విడతల వారీగా తీస్తారు, ఒకేసారి తీయకుండా విడతల వారీగా తీస్తారన్నమాట. ఫస్ట్ విడతలో మనకి 2511 పోస్టులు కానీ వస్తాయని చెప్పారు. అందులో జేఎల్ఎంకి సంబంధించి 1711 ఉన్నాయి. అంటే మనం ఇప్పుడు నుంచి బాగా ప్రిపేర్ అయ్యామనుకోండి, ఫస్ట్ ఫేజ్లో మనకు రాకపోయినా సెకండ్ ఫేజ్లో జాబ్ వస్తుంది. కాబట్టి జేఎల్ఎంకి ప్రిపేర్ అవుతున్న వారు 1711, అలాగే ఏఈ అంటే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి 800 పోస్టులు గాను నోటిఫికేషన్ రావచ్చండి. ఇది 100% కరెక్ట్ కాదండి, పెరగవచ్చు తగ్గొచ్చు. ప్రస్తుతానికైతే ఈ పోస్టులకి వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, ఇందులో పోస్టులకి అని చెప్తున్నారండి. నెక్స్ట్ ఇంకోటండి, ఇంతకుముందు మనకి తీసుకునేటప్పుడు గ్రేడ్ 2 అని తీసుకున్నారు, జేఎల్ఎం గ్రేడ్ 2 అని చెప్పి ఎనర్జీ అసిస్టెంట్స్ అని చెప్పారు. అప్పుడు తీసుకునేటప్పుడు ఏంటంటే ఇది అప్పుడు పోస్ట్ నేమ్ మార్చారు. యాక్చువల్లీ జేఎల్ఎం ఉండేది, దాని పోస్ట్ నేమ్ ఎనర్జీ అసిస్టెంట్స్ కింద మార్చి గ్రేడ్ 2 అని చెప్పి తీసుకున్నారు. వాళ్ళు ఫుల్ పేజ్డ్ జేఎల్ఎం కింద ట్రీట్ చేయలేదండి. అంటే డిస్కాముల్లో ఉన్న జేఎల్ఎంలు ఎలాగైతే ఉంటారో అలా ట్రీట్ చేయలేదు. వాళ్ళందరిని ఎలా ట్రీట్ చేశారంటే సచివాలయంలో ఎనర్జీ అసిస్టెంట్ కింద ట్రీట్ చేశారు. సో దాన్ని ఏం చేశారంటే ఇప్పుడు ఫుల్గా వాళ్ళని డిస్కాముల్ ఎంప్లాయీస్ కింద ఏదైతే జేఎల్ఎం ఉందో ఆ విధంగా వాళ్ళ రెగ్యులేషన్స్ ప్రకారంగా రెగ్యులేషన్స్ కానీ అన్నీ వాళ్ళకి ఇంతకుముందు ఎంప్లాయీస్కి అయితే జేఎల్ఎంకి ఏవైతే వర్తిస్తాయో అవన్నీ వర్తిస్తాయని చెప్పి, అంటే ఆల్రెడీ సెలెక్ట్ అయిన వాళ్ళకి, ఇది ఆల్రెడీ ఎనర్జీ అసిస్టెంట్ కింద ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి మాత్రం చెప్తున్నాను. ఇప్పుడు తీసే నోటిఫికేషను కంపల్సరీగా జేఎల్ఎం నోటిఫికేషన్ తీస్తాడండి. ఎందుకంటే అది ఎనర్జీ అసిస్టెంట్ కింద తీసుకునేది రాంగ్ అండి. యాక్చువల్గా అలా తీసుకోకూడదు. అలా తీసుకుంటే మీకు ఫుల్ పవర్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మీరు ఏ ఎలక్ట్రిసిటీ బోర్డు నుంచి జాయిన్ అయ్యారో ఆ పవర్స్ ఏవైతే ఉన్నాయో ఆ పవర్స్ ఉండవండి. మిమ్మల్ని ఎనర్జీ సచివాలయం సంబంధించిన పవర్ ఏదైతే ఉందో అదే మీకు ఉంటాయన్నమాట. సో నా సజెషన్, నాకైతే ఒరిజినల్గా జేఎల్ఎంకి ఎలా రిక్రూట్ చేస్తారో అలా చేస్తేనే మంచిదండి. మీకు ఏపీ డిస్కామ్లో ఏవైతే మీకు అవకాశాలు ఉన్నాయో, ఏవైతే రెగ్యులేషన్స్ ఫాలో అవుతారో వాళ్ళు, ఏపీఎస్సీబీ సర్వీస్ రెగ్యులేషన్స్ అంటారు వీళ్ళని, అవన్నీ వాళ్ళకి వర్తిస్తాయి అనమాట. ఎనర్జీ అసిస్టెంట్లకి తీయడం వల్ల ఏంటంటే వీళ్ళని ఫుల్ పేజ్డ్ ఎంప్లాయీస్ కింద ట్రీట్ చేయరు. సో నా సజెషన్ అయితే మాత్రం ఎనర్జీ అసిస్టెంట్లు కాదు, డైరెక్ట్గా జేఎల్ఎం పోస్ట్కి ఏదైతే ఉందో ఏపీఎస్సీబీ బోర్డు అట్లానే తీస్తేనే చాలా మంచిది. మీరు యాజ్ ఎ స్టూడెంట్గా మీరు దానికే ఫైట్ చేయాలండి. ఎనర్జీ అసిస్టెంట్ల కింద జాయిన్ అవుతే ఏమవుతుందంటే మిమ్మల్ని ఫుల్ పేజ్డ్ ఎంప్లాయీస్ కింద ట్రీట్ చేయరు. సో ఇదండి జాబ్ అప్డేట్స్. దీన్ని బట్టి మీకు ఏం తెలిసింది, ఈరోజు నోటిఫికేషను వచ్చేస్తుంది, ఎప్పుడు 30th నవంబర్ లోపు వచ్చేస్తుందని మీకు ఒక అవగాహన అయితే వచ్చి ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన వీడియో వల్ల. సో బాగా ప్రిపేర్ అవ్వండి. ఇందులో భాగంగా మనం ఫ్రీ వీక్లీ టెస్టులు పెట్టుకుంటున్నామండి. ఎప్పటి నుంచో పెడుతున్నాము. ఎవ్రీ సాటర్డే ఈవినింగ్ 7 PM టెస్ట్ ఉంటుందని చెప్తున్నాం. అలాగే మన యాప్లోకి వెళ్ళి ఆ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. సో మనం ఈ నిన్న జరిగిన టెస్ట్ మనం పెట్టుకోలేకపోయాం. మా అబ్బాయి బర్త్డే ఉండడం వల్ల, బిజీగా ఉండడం వల్ల మేము టెస్ట్ కండక్ట్ చేయలేకపోయాం. ఆ ఎగ్జామ్ని ఈరోజు సాయంకాలం 7 గంటలకు కండక్ట్ చేస్తామండి. ఎవరైనా ఇంకా మన యాప్ డౌన్లోడ్ చేసుకోకపోయినా, ఇంతకుముందు ఎగ్జామ్లు రాకపోయినా ఒకసారి మీరు వెళ్ళి యాప్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఇది మీకు ఎగ్జామ్ ఎలా రాయాలి ఏంటనేది ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలు ఉన్నాయి. నేను ఇక్కడ వీడియో పెడతాను, ఇక్కడ ఒక లింక్ పెడతాను. ఆ లింక్ మీద మీరు చూస్తే యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎగ్జామ్ ఎలా రాయాలని డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉంటాయి. అంటే మొదటిసారి చూస్తున్న వాళ్ళకి ఇందులో ఏం లేదండి, మేము స్లోగా మీకు సబ్జెక్ట్ని ఫీడ్ చేయడానికి ట్రై చేస్తున్నాము. ఇందులో భాగంగా ఏంటంటే ఫస్ట్ మీకు నెక్స్ట్ ఎగ్జామ్ ఏంటని చెప్తాము. ఆ ఎగ్జామ్కి మీరు ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వాలి. ఈ వారం అంతా ప్రిపేర్ అయిన దానికి మేము టెస్ట్ పెడతాం. అందులో ఎవరు ఫస్ట్ వచ్చారు, ఎవరు సెకండ్ వచ్చారు అనేది మేము మా ఛానల్ ద్వారా తెలియజేస్తాము. మీ పేర్లు చదువుతాం. ఇందులో నేను గ్యారంటీ ఇస్తున్నాను, మేము పెట్టే టెస్టుల్లో ఎవరైతే ఫస్ట్ 10 ర్యాంకులు ఎవరైతే వస్తాయో వాళ్ళు ఖచ్చితంగా జేఎల్ఎం సెలెక్ట్ అవుతారు. ఎందుకంత ఖచ్చితంగా చెప్తున్నామంటే మేము పెట్టే పేపర్ టఫ్గా పెడుతున్నాం. ఇంతకుముందు రీసెంట్గా జరిగిన జేఎల్ఎం తెలంగాణ కానీ రీసెంట్గా జరిగిన జేఎల్ఎం పేపర్లు అన్నీ టఫ్గా వచ్చాయి. అంటే డిప్లొమా లెవెల్లో వస్తున్నాయి పేపర్లన్నీ. మీరు ఆ లెవెల్లో ప్రిపేర్ అవ్వాలి అనే ఉద్దేశంలోనే మేము టఫ్గా పెడుతున్నాం. మీరు ఆ లెవెల్లో ప్రిపేర్ అవ్వండి. మీరు ఎప్పుడు ట్రై ఎలా చేయాలంటే 80 మార్కులకి ఎగ్జామ్ రాస్తున్నారంటే మీకు 80 మార్కులకి ట్రై చేయాలి. నాకు 30 వస్తే నేను పాస్ అయిపోతాను, 50 వస్తే పాస్ అయిపోతాను అనుకుంటే పాస్ మార్క్ వేరండి, క్వాలిఫికేషన్ వేరు, మెరిట్ వేరు. అంటే మీరు క్వాలిఫై అవుతారు, ఎగ్జామ్ పాస్ అవుతారు అంతే, కానీ జాబ్ రాదు. ఎందుకంటే మెరిట్ ఎప్పుడైనా మెరిట్ తీస్తారు. మీరు కేటగిరీ ప్రకారంగా వాళ్ళు ఇస్తారు పోస్టులు, కేటగిరీ ప్రకారంగా మెరిట్ చూస్తారు. ప్రతి కేటగిరీలో 80కి 80 తెచ్చుకునేవారు ఉన్నారు. నాకు ఓబీసీ ఉంది, తక్కువ బీసీ ఉంది, తక్కువ మార్కులు వచ్చినా పర్వాలేదు అనుకోవడానికి లేదండి. సో మీరు ఎప్పుడు టార్గెట్ 80 మార్క్స్ అయితే 80, 100 అయితే 100కి 100 మీరు కొట్టేలాగే ప్రిపేర్ అవ్వాలి. మనం ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసిన తర్వాత అది తర్వాత సంగతి. సో ఇందులో భాగంగా మనం ఈరోజు ఏసీ సర్క్యూట్ టెస్ట్ పెట్టుకోబోతున్నామండి. సాయంకాలం 7 గంటలకి మన యాప్లో
టెస్ట్ ఓపెన్ అవుతుంది, రాయండి. ఫస్ట్ వచ్చేలాగా ట్రై చేయండి. ఇప్పుడు ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత కూడా మీరు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయొచ్చు. సో పాత టెస్ట్ ఏసీ సర్క్యూట్ టెస్ట్ 1 పెట్టుకున్నాము, అది ఆల్రెడీ అవైలబుల్లో ఉంది. ఎవరైనా రాయలేని వారు ఉంటే రాయండి. ఈ ఏసీ సర్క్యూట్ టెస్ట్ 1, 2కి సంబంధించిన రిజల్ట్ నేను నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తానండి. ఇంతకుముందు పెట్టుకున్న టెస్టులన్నీ ఇక్కడ మీకు చూపిస్తున్నాను. సో ఎగ్జామ్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను. ఇది అబ్సల్యూట్లీ ఫ్రీ అండి, రూపాయి కూడా పే చేయాల్సిన లేదు. మీరు అక్కడ రూపాయి అనేది మినిమం కాస్ట్ పెట్టాలి కాబట్టి పెడుతున్నాను. అలాగే ప్రతి దానికి సొల్యూషన్స్ ఉంటాయి. మేము పెట్టి ప్రతిదీ సొల్యూషన్స్తో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మీరు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆ సొల్యూషన్ చెక్ చేసుకోండి. ఎగ్జామ్ అయిపోయిన నెక్స్ట్ వీక్ మనం రిజల్ట్ అనౌన్స్ చేస్తామని చెప్తున్నాం. అలాగే మీకు ఏమైనా తప్పు కనిపిస్తే, అంటే మీరు పెట్టే ఆన్సర్ తప్పు అని ఎగ్జామ్ అయిపోయిన తర్వాత చూసుకున్న తర్వాత మీరు రిపోర్ట్ రైట్ చేయండి. రిపోర్ట్ రైట్ చేస్తే ఏంటంటే మేము దానికి సొల్యూషన్ ఇస్తాం. మేము ఏంటంటే పేపరు, మేము ఒక టీం ఉంది మా దగ్గర, వాళ్ళు క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తుంటారు. అందులోకి వాళ్ళు ఏదైనా తప్పు, అంటే ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ కాదండి, నార్మల్ డిగ్రీ స్టూడెంట్స్, వాళ్ళు అప్లోడ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే తప్పుగా ఒకసారి కీ తప్పు అప్లోడ్ చేయొచ్చు, లేదా కీ కరెక్ట్ ఇచ్చి సొల్యూషన్ రాంగ్ ఇవ్వచ్చు, అలా జరుగుతుంటాయి. అలాంటివి మీరు రైట్ చేయొచ్చు అండి ఇందులో. సో ఇది ఫ్రీ వీక్లీ టెస్ట్ అండి. అందరూ ఎలక్ట్రికల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అందరూ డిప్లొమా కానీ బీటెక్ లెవెల్ వాళ్ళు కూడా రాయొచ్చండి, ఎందుకంటే మేము అంత లెవెల్లో ఇస్తున్నాం. తెలంగాణ జేఎల్ఎంకి కూడా ఉపయోగపడుతుంది ఇది, అలాగే ఏపీ జేఎల్ఎం కూడా ఉపయోగపడుతుందండి. ఎవ్రీ సాటర్డే 7 PM జరుగుతుంది టెస్ట్. మీరు ఇలాంటి అప్డేట్స్ కోసం పూర్తి అప్డేట్స్ మేము నోటిఫికేషన్ ఇచ్చే ముందు ఇంక పూర్తి అప్డేట్స్ ఇస్తాము. మన వాట్సాప్ గ్రూప్లో కానీ జేఎల్ఎం తెలంగాణ గ్రూప్లో కానీ జాయిన్ అవ్వండి. ఇది అలాగే మనకి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజెస్ ఉన్నాయి, అందులో కూడా ఇది లోగో ఈ విధంగా ఉంటుందండి. ఫ్రీ టెస్ట్ ఇది చూసి దీని ద్వారా లోపలికి వెళ్తే ఇందులో మీరు యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత స్టోర్ మీదకి వెళ్ళిన తర్వాత స్టోర్లో పైకి స్క్రోల్ చేస్తే ఉంటుందండి ఫ్రీ వీక్లీ టెస్ట్ ఫర్ ఎలక్ట్రికల్ జాబ్స్ అని. దీని మీద క్లిక్ చేస్తే టెస్ట్లు అవైలబుల్లో ఉంటాయి. సో దీనికోసం వైజాగ్ టెక్ హబ్ మొబైల్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. iOS యూజర్స్ అయితే మై ఇన్స్టిట్యూట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎలా చేయాలనేది నేను పైన పెడతానని చెప్పాను కదా, ఆ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మన బుక్ గురించి ఆల్రెడీ చెప్పాను, ఇది ఓన్లీ ఇంగ్లీష్లో ఉంటుంది. మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా మన లోకల్ లాంగ్వేజ్లో తయారు చేసింది. లోకల్ లాంగ్వేజ్ అంటే మనకు అర్థమయ్యే ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే అర్థం అండి, తెలుగు కాదు. తెలుగు కావాలనుకుంటే మన యాప్లోకి వెళ్ళిపోతే తెలుగు PDF ఉంటుంది, అక్కడి నుంచి మీరు చదువుకోవచ్చు. అట్లానే ఈ కోర్స్ ఎవరైనా ఏపీ జేఎల్ఎం కోర్స్ తీసుకోవాలనుకుంటే 999 రూపాయలు యాప్లో ఉందండి. అలాగే ఇది ఫుల్ వీడియో కోర్సు, అందులో అలాగే టెస్ట్ సిరీస్ కూడా ఉంది. టెస్ట్ సిరీస్ కూడా మీరు అంటే మీకు ఇంగ్లీషు తెలుగులో పేపర్ ఎలా వస్తుందో సేమ్ టెస్ట్ సిరీస్ ఇస్తాము. ఆ టెస్ట్ సిరీస్లో మీరు ప్రిపేర్ అవ్వచ్చు. అంటే మీరు ఏదైనా ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎన్ని ఎక్కువ టెస్టులు రాస్తే మీరు అంత తరువుగా మెయిన్ ఎగ్జామ్ రాయగలుగుతారు. చాలామంది బాగా ప్రిపేర్ అవుతారు, ఎగ్జామ్లో రాయలేకపోతారు. అది మీకు దాన్ని రెక్టిఫై చేయాలంటే ఎక్కువ టెస్టులు రాయాలన్నమాట. అలాగే తెలంగాణ సంబంధించిన కోర్సు కూడా ఉంది మన దగ్గర, అది కూడా మీరు ఇందులోంచి తీసుకోవచ్చు, యాప్లో తీసుకోవచ్చు అండి. సో ఇంతకుముందు జరిగిన టెస్టులు ఇవన్నీ మీరు ఇలాంటివన్నీ కావాలంటే మన యాప్లో ఎలక్ట్రికల్ క్విజ్ అని ఒకటి ఉంటుంది, అందులోకి వెళ్తే దొరుకుతాయండి. సో ఇదండి ఈరోజు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ అప్డేట్స్ అన్నీ మీకు ఎగ్జామ్ ఎప్పుడో రాబోతుంది అన్నీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే యాప్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్లో కామెంట్ చేయొచ్చు. మేము వెంటనే ఆన్సర్ చేయకపోయినా తర్వాతైనా ఆన్సర్ చేస్తాము. సో మ్యాక్సిమం మెసేజ్ చేయడానికి ట్రై చేయండి, కాల్ చేస్తే మేము అటెంప్ట్ చేయలేకపోవచ్చు. సో ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నాగభూషణ గంట్ల సైనింగ్ ఆఫ్.